హాయ్ అండి. ఈరోజు మనం పన్నీర్ కర్రీని డాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. క్యాప్సికమ్ అండ్ పన్నీర్ ఈ కాంబినేషన్ లో కర్రీ మనకి పరోటాస్ కానీ రోటీస్ కానీ చపాతీ ఇలా దేనికైనా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆ ప్రాసెస్ ని చూసే కన్నా ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. అలా అయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది. మన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ కి ఒక లైక్ చేయండి. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం జీలకర్రని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు మనం ఇందులో జీలకర్రని వేసుకొని ఇలా చిటపట్లాడనివ్వాలన్నమాట. ఇలా చిటపట్లాడిన తర్వాత మనం ఇందులోనే కొంచెం లవంగ మొక్కలు వేసుకోవాలి. ఒక 10 నుంచి 12 వరకు లవంగ మొక్కలను వేసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టమాటా పీసెస్ అయితే యాడ్ చేసి జీలకర్ర లవంగ మొక్కలు వేగిన తర్వాత ఇలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 టమాటాలను అయితే నేను ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలని ఇందులో జీడిపప్పు 1 కప్పు వరకు జీడిపప్పు వేసుకోండి. మీ దగ్గర పచ్చిపప్పు ఉన్నట్టయితే జీడిపప్పు సగం పచ్చిపప్పు సగం వేసుకోండి. మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు వేగినప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం వీటిని బాగా ఉడికించుకున్నట్టయితే మనకి గ్రేవీ స్ట్రక్చర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అనమాట. గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని ఫాలో అవ్వచ్చు. ఇలా మనకి వెజ్జెస్ అన్ని కూడా వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనిచ్చి మనం పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈలోపు ఇదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అండ్ అలాగే పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ అలాగే కారం యాడ్ చేసుకోండి. ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారం పసుపు మాడిపోకుండా ఉండడానికి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మనకి కారం అండ్ అలాగే పసుపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు టమాటా మిశ్రమాన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మెత్తగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం 5 నిమిషాల వరకు ఇందులో మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో ఇలాగా వాటర్ వేసేసుకొని మనం ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుందాం. ఇలా వేసుకొని 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మీరు ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి. ఇందులో 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి అండ్ అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఈ రెండింటిని వేసుకొని బాగా 1 నిమిషం వేగనివ్వండి. వీటిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలాగా గరం మసాలా పౌడర్ అండ్ అలాగే ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇలా బాగా చిలుక్కున్న పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. మీకు అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీకు ఒకవేళ చికెన్ మసాలా కనుక అవైలబుల్ గా ఉంటే చికెన్ మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పెరుగునైతే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం. ఈ పెరుగు కూడా బాగా ఉడికే వరకు ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోండి.
ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ సాల్ట్ తో పాటే మనం ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ పన్నీర్ ని కూడా యాడ్ చేసుకుంటాం. ఈ సాల్ట్ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనం ముందుగానే డైస్డ్ గా కట్ చేసి పెట్టుకున్న ఇలా క్యాప్సికమ్ అండ్ పన్నీర్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకొని తో పాటు మీకు పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఉడికినట్టయితే మనకి ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్ కి అండ్ అలాగే క్యాప్సికమ్ కి బాగా పడుతుంది. ఇప్పుడు గ్రేవీ మనకి కొంచెం టైట్ గా ఉంది కాబట్టి మనం ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా క్యాప్సికమ్ అండ్ పన్నీర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు ఒక 5 to 7 minutes ని ఉడికించుకున్నట్టయితే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. పరోటా, పుల్కా, చపాతి, రోటీ ఇలా దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కూడా మీరు సైడ్ డిష్ కింద దీన్ని తీసుకోవచ్చు. చూసారు కదా కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు సర్వ్ చేసుకున్నట్టయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి స్టవ్. చూసారు కదా మన వీడియో. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో మన వీడియోస్ ని షేర్ చేసి మన వీడియోస్ ని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మనం చేసే ప్రతి వీడియో లింక్ మీ వరకు వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరెన్నో రెసిపీస్ ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మరి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.